చాలా పెద్ద ఎత్తున ఒక రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే ఈ ప్రోగ్రాం చేపడుతుందో ఆ స్థాయిలో ఈరోజు మన గురజాల నియోజకవర్గంలో ఆ కార్యక్రమాన్ని మనం చేపట్టామని చెప్పుకోవడం కూడా తెలియజేస్తున్నాను. దీని ప్రధాన ఉద్దేశం 19-24 మధ్య 5 సంవత్సరాలు వైసీపీ పరిపాలనలో నిర్లక్ష్యానికి గురి కాబడిన వ్యవసాయ రంగాన్ని తిరిగి పట్టాలు ఎక్కించి మన ఎన్డీఏ ప్రభుత్వంలో గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు, అదేవిధంగా భారతీయ జనతా పార్టీ 3 పార్టీల కలయికతో చేస్తున్న ఈ ప్రభుత్వం వ్యవసాయ రంగాన్ని మరి ముందుకు తీసుకెళ్లే దాంట్లో రాష్ట్ర వ్యాప్తంగా కూడా బడ్జెట్లు కూడా పెంచి రైతులకి గిట్టుబాటు ధర ఏ విధంగా రావాలి, వ్యవసాయ ఉత్పత్తులు ఏ విధంగా పెంచాలి, అదేవిధంగా ఖర్చు ఏ విధంగా తగ్గించాలి, పండిన పంట ఏ విధంగా మార్కెటింగ్ చేయాలనే దాన్ని కూడా అనేక అవగాహన కార్యక్రమాలు కూడా కల్పించడం జరిగింది. 19-24 మధ్య మరి మాకు 14-19 మధ్య రైతు రథాలు ఇచ్చాం. 5 సంవత్సరాలు లేవు. మళ్ళా ఇప్పుడు వ్యవసాయ పనిముట్లు మనం అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ ఇస్తా ఉన్నాం. మనం చూసాం ప్రదర్శనలో అగ్రికల్చర్ డిపార్ట్మెంట్, హార్టికల్చర్ డిపార్ట్మెంట్, అదేవిధంగా ఫారెస్ట్ డిపార్ట్మెంట్ అనేక మరి యానిమల్ హస్బెండరీ అదేవిధంగా ఇవన్నీ కూడా మనం ప్రదర్శనలు చూసాం. ఈరోజు దేశానికి వెళ్ళిన రైతు అని మనం చెప్పుకునే పరిస్థితుల్లో రాష్ట్రం కానీ దేశంలో కానీ రైతుల ప్రయోజనాలను కాపాడాల్సిన అవసరం మనకు ఉంది. నేను నిన్న కూడా చెప్పాను, ఈ రంగం వ్యవసాయ రంగం మిగతా రంగాల కన్నా దాదాపు 70% పైగా ఉపాధి కల్పించే రంగం. దీంట్లో చదువుతో పని లేదు, ఉద్యోగాలతో పని లేదు, అదేవిధంగా పురుషుడు స్త్రీ అని పని లేదు. ఆ విధంగా 70% రూరల్ సెక్టార్ నుంచి కూడా మనకి ఆదాయం కల్పించేది ఈ వ్యవసాయ రంగం. దీన్ని మనం ఏ విధంగా రైతాంగాన్ని ఎడ్యుకేట్ చేయాలి, ఏ మందులు వాడాలి, ఏ పెస్టిసైడ్స్ వాడాలి, ఏ ఫర్టిలైజర్ వాడాలి, అదేవిధంగా వ్యవసాయ ఉత్పత్తులు పెంచేదానికి, పాడి పరిశ్రమ పెంచేదానికి, అదేవిధంగా మన ఇంట్లో డిపార్ట్మెంట్ కానీ వ్యవసాయ రంగానికి అనుసంధానమైన అన్ని డిపార్ట్మెంట్లు కలయిక ఈ రోజు కూడా ఈ కిసాన్ కార్యక్రమాన్ని పెట్టడం జరిగింది. నేను అడుగుతున్నా, 19-24 మధ్య గోదావరి నియోజకవర్గంలో ఇంతటి కార్యక్రమాలు వాళ్ళు పెట్టారా అని అడుగుతున్నా. పెట్టే పరిస్థితి లేదు. ఆ రంగాన్ని నిర్లక్ష్యం చేశారు. కనీసం కాలువ రిపేర్లు కూడా చేయలేని పరిస్థితుల్లో మన 24 అధికారంలోకి వచ్చిన తర్వాత కాలువ రిపేర్లు చేశాం. అదేవిధంగా రైతాంగం ఉపయోగపడి రోడ్స్ కూడా మనం వేయగలుగుతున్నాం. అనేక రకాలైన మరి దాదాపు 1200 కోట్ల రూపాయలతో డ్రింకింగ్ వాటర్ ప్రాజెక్ట్స్ కానీ, మున్సిపాలిటీల రోడ్స్ కానీ, అర్బన్ రోడ్లు డ్రింకింగ్ వాటర్ కూడా నిధులు వచ్చినాయి. చాలా రకాలైన నిధులు బట్టి ఈరోజు ముందుకు వెళ్తా ఉన్నాం. పాఠశాల ఆరోగ్యాలు వదిలేసాం. 19-24 మధ్య అరాచకాలను వదిలిపోయి మన ముఖ్యమంత్రి చంద్రబాబు ఆధ్వర్యంలో డెవలప్మెంట్ లో మన గుజరాత్ వర్గం ముందుకు వెళ్తా ఉంది. దానికి వెంటనే లాంటి ఈ వ్యవసాయ రంగాన్ని రైతాంగానికి ఉపయోగపడే రైతాంగం బతికే ఈ వ్యవసాయ రంగాన్ని బతికించడానికి ఈరోజు ఒక అడిగేట్ ప్రోగ్రామ్ కూడా ఈరోజు గంజీరంగా మరి యూనివర్సిటీ శాస్త్రవేత్తలు, అదేవిధంగా మన అగ్రికల్చర్ డిపార్ట్మెంట్, హార్టికల్చర్ డిపార్ట్మెంట్, యానిమల్ డిపార్ట్మెంట్ దాదాపు 12 డిపార్ట్మెంట్లు ఈరోజు ప్రత్యేకంగా కూడా ఈ కార్యక్రమాన్ని నిర్వహించాయి. దీని తర్వాత మీకు ఉపయోగపడే ప్రతి కార్యక్రమాన్ని కూడా గ్రామ స్థాయిలో కూర్చి మరి గ్రామ సభను కంప్లీట్ చేసి మీకు ఏ విధమైన పంటలు మీరు పండిస్తున్నారు, గ్రామాల్లో నాకు అనువైన వాతావరణం ఉందా లేదా, వాటర్ వస్తుందా లేదా, ఫర్టిలైజర్ అందుతుందా, పెస్టిసైడ్స్ అందుతుందా, సీడ్స్ అందుతున్నాయా, ఇవన్నీ కూడా తర్వాత కార్యక్రమంగా చేస్తాం. మా ప్రభుత్వం ఉద్దేశం ఒకటే, రైతు బాగుండాలి, లాభసాటి వ్యవసాయం చేయాలి, ఉత్పత్తులు పెంచాలి, ఖర్చు తగ్గించాలి. ఇది మన ప్రభుత్వ ధ్యేయమని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నాడు. ఇప్పటికే బాగా లేట్ అయిపోయింది. కాలసమయం కూడా చూసేసరికి బాగా లేట్ అయిపోయింది. చాలా బాగా కార్యక్రమాన్ని అరేంజ్ చేశారు. ఇక్కడ స్టాల్స్ ఏర్పాటు చేసిన గ్రామాలకి, అదేవిధంగా యజమానికి దీంట్లో పార్టిసిపేట్ చేసిన ప్రతి ఒక్క ప్రభుత్వ అధికారి నేను
మనస్ఫూర్తిగా అభినందిస్తూ ఇక్కడికి వచ్చేసిన మీ అందరూ కూడా మనస్ఫూర్తిగా అభినందిస్తూ వ్యవసాయ అధికారులకి నిజంగా మా అందరం కూడా అభినందనలు తెలియజేసుకోవాలి. రాష్ట్రంలో జరగవలసిన స్థాయిలో జరగవలసిన అటువంటి కార్యక్రమం తీసుకుని వచ్చి నడిగుడిలో జరపడం అంటే మీ ఎమ్మెల్యే గారు పట్టుబట్టి ఉంటారు గట్టిగా. అధికారులు కూడా ఎమ్మెల్యే గారి మాట ఇచ్చాం కాబట్టి చేయాలి కాబట్టి గట్టిగా చేశారు. మీ అందరికీ కూడా అభినందనలు. కలెక్టర్ గారు చెప్పినట్లు ఏదైతే మంచి కార్యక్రమం చేస్తా ఉన్నారో ఒకరోజు ఉంచి తీసేయడం కంటే దీన్ని ఒక 3-4 రోజులు ఇక్కడ ఉంచితే ఈ రోజు కొంతమంది రాగలరు. ఇది మెల్లగా పర్ఫెక్ట్ అవుతుంది, అందరికీ తెలుస్తుంది ఇక్కడ కిసాన్ మేళా అవుతుందని. 3-4 రోజుల ముందు ఎక్కువ మంది రైతులు వస్తారు, చూస్తారు, తెలుసుకుని వెళ్తారు. అయితే మీ అందరికీ రైతులు వచ్చారు. ముఖ్యంగా ఈ కార్యక్రమం జరగడానికి కార్యక్రమాలను పెద్ద ఎత్తున చేపట్టడానికి కిసాన్ మేళా చేయడానికి మీ అందరూ కూడా ఎందుకు ఇంత ఖర్చు పెట్టి చేస్తా ఉన్నారు, ఇంత మంది ఎందుకు తీసుకొస్తా ఉన్నారు అనేది మీ అందరూ బయట అవుతుంది. మాకు తెలుసు కదా, మాకు ఏ పొలంలో ఏ విత్తనం వేస్తే ఏదో వస్తుందో మాకు తెలుసు కదా. కొత్తగా మాకు చెప్పేది ఏంటి, కొత్తగా మనకు తెలుసుకోవాల్సిన అంత అవసరం ఉందా అనే ఉద్దేశం చాలా మందికి ఉంటుంది. కానీ ఈ కార్యక్రమం చేయడానికి ముఖ్య ఉద్దేశం ఏమిటి అంటే ఇక్కడ ఈ ప్రాంతానికి సంబంధించి మల్నాడికి సంబంధించి ఇక్కడ రైతులు పత్తి వేసిన, మిర్చి వేసిన, పొగాకు వేసిన ఇవన్నీ కూడా చాలా రిస్కీ క్రాప్స్ అని అనుకోవాలి. చాలా రిస్క్ తో కూడుకున్న పంటలే అనుకోవాలి. ఎందుకు అంటే వరి వేస్తే కొద్ది గొప్ప అటు ఇటు 4-5 వేలు అటు ఇటుగా వస్తుంది, నీళ్ళు వస్తే చాలు బాగానే వస్తుంది. కానీ ఈ 3-4 పంటల్లో చాలా కలిసి రావాలి. ఒకటి కలిసి వస్తే సరిపోదు, వాతావరణం కలిసి రావాలి, నీళ్లు కలిసి రావాలి, సాగరం నీళ్ళు మళ్ళీ రావాలి. ఆ నీళ్లు కూడా ఎక్కువ వచ్చినా ఉపయోగపడదు, ఎక్కువ వస్తే కూడా అంత దిగుబడి రాదు. తక్కువ వస్తేనే అప్పుడు ఎక్కువ దిగుబడి వచ్చే అవకాశం కూడా ఉంది. ఆ వర్షం పడాల్సింది కూడా పడకూడదు సమయంలో పడితే మీకు తెలుసు పత్తి అవుతుంది, మిర్చి అవుతుందో మీకు తెలుసు, మళ్ళీ దానికి ఇవ్వండి. ఇవన్నీ అయిన తర్వాత ఇచ్చే విత్తనాలు నాణ్యమైన వస్తేనే మీకు ఉపయోగపడుతుంది. నాణ్యమైన కాకుండా అవి తీసుకొచ్చి మీకు అప్పచెప్తే మళ్ళీ ఇబ్బంది పడతారు. అదే అయిన తర్వాత సరైన సమయంలో ఎరువులు రావాలి. ఎరువులు రాకపోతే ఒక ట్రైన్ లేట్ అయినా వెంటనే ఆగిపోతారు. యూరియా లేదంటే ఇంకోటి కూడా పొటాషియం ఇంకోటి లేదంటే వెంటనే పరిగెత్తుకొస్తారు. అది లేట్ అయినా ఇబ్బంది పడే కార్యక్రమం. దాని తర్వాత పెస్టిసైడ్స్ దానికి సంబంధించి నాణ్యమైన వస్తే దాన్ని మనం ఎంత వాడుతున్నాం మనం వాడవలసిన దానికంటే దాదాపు 10 రెట్లు ఎక్కువే. మిర్చి మీద అయితే కారం తక్కువ, దాంట్లో రసాయనాలు కొద్దిగా ఎక్కువగా ఇచ్చే పరిస్థితి మాట్లాడాల్సిన అవసరం మీకే తెలుసు ఏమవుతాం. ఇవన్నీ కుదిరితేనే మన చేతికి పంట వస్తుంది. పంట వచ్చిన తర్వాత కూడా రేటు కాదు, ఎక్కువ ఉత్పత్తి వచ్చినా అప్పుడు రేటు ఉండకపోవచ్చు. ఇవన్నీ కలిసి వస్తేనే ఇక్కడ ఈ ప్రాంత రైతులు వాళ్ళ చేతికి మంచి బాగా పండినప్పుడు ఎన్ని కలిసి వస్తే దాదాపు ₹1,00,000 1,50,000 కూడా తీసుకున్న రోజులు ఉన్నాయి. కానీ రాని రోజు మాత్రం దాదాపు ఎకరానికి 40,000 రోజులు కూడా చూస్తూ ఉన్నాం. మనకి వీటికి ఈ సమస్య నుంచి బయటికి రావాలి అంటే మనం ఏం చేయొచ్చు, ఒక అడుగు ముందుకు ఏం వేయచ్చు అనే ఆలోచనతోనే ఈరోజు కిసాన్ మేళా పెట్టాం. అంటే ఏ విధంగా 2 సమస్యలు ఉన్నాయి. మొదటి సమస్య ఉత్పత్తి పెంచడం, అంతే కదా. ఉన్నదానికంటే ఎకరానికి ఇన్ని క్వింటాలు వస్తే దానికి ఒక 20% 25% ఎలా పెంచవచ్చు అనేది మొదటి. రెండోది పెద్ద సమస్య పరిష్కరించవలసింది ఏంటంటే ఏదైతే మనము దాని మీద ఖర్చు చేస్తా ఉన్నామో, ఎకరం మీద ఖర్చు చేస్తామో దాన్ని ఎలా తగ్గించుతాం. ఇప్పుడు ఖర్చు చేస్తా ఉంది మీ అందరికీ తెలుసు. మిర్చి పండించడానికి మీరు వారానికి 2 సార్లు కొడుతున్నారు, 3 సార్లు కొడుతున్నారు. సో 4 సార్లు. సో ఇవన్నీ కూడా అది ఎలా తగ్గించడం, ఈ 2 సమస్యలు. ఒకటి ఉత్పత్తి పెంచడం, ఖర్చు చేసేదాన్ని తగ్గించడం ఎలా. దానికి
ఇక్కడ తీసుకురావడం జరిగింది, అధికారులు తీసుకురావడం జరిగింది. కొద్దిగా ఒకరిద్దరు సైంటిస్టులు వచ్చారు. వీళ్ళందరితో పాటుగా ఇక్కడ ఏదైతే షేడ్ నెట్లు పెట్టారు, దాని తర్వాత యంత్రాలు పెట్టారు, ఏదైతే కొనసాగలేదు వాటితో ఏ విధంగా మనం ఖర్చు పెట్టేది ఇన్పుట్ ఏదైతే ఉందో అది ఎలా తగ్గించుకోవచ్చని, ఆ తర్వాత షేడ్ నెట్ల మీద సబ్సిడీ అందిస్తా ఉన్నాం, ఎంతవరకు తీసుకెళ్ళచ్చు, అలాగే ఉన్న ఏదైతే ఈ 3-4 క్రాప్స్ కాకుండా ఈ 3-4 పంటలు కాకుండా మనం కూరగాయల వైపు వెళ్ళచ్చా అనే దాన్ని ఆలోచించడానికి మీకు అవకాశం కల్పించడానికి ఈ సందర్భాన్ని పెట్టడం జరిగింది. చాలా చోట్ల ఇప్పుడు వనమూడి మా తెనాలి ఆ ఏరియాలో అయితే దాదాపుగా అందరూ వరి నుంచి కూరగాయలు పండించే వైపు పూర్తిగా మారడం జరిగింది. మీరు వచ్చి చూడండి కావాలి. వాళ్ళు అక్కడ చేస్తారు, గుంటూరు పంపిస్తారు, విజయవాడ పంపిస్తారు, హైదరాబాద్ కూడా పంపించే పరిస్థితి ఉంది. ఇక్కడ ఇంకా నాణ్యమైన భూమి, ఇక్కడ కూడా మనం ఉన్న ఈ 3-4 పంటలే కాకుండా మిగతా వాటికి మారే పరిస్థితి ఎలా తగ్గుతుంది అనేది కూడా అక్కడ డెమాన్స్ట్రేషన్ పెట్టారు. అక్కడ బ్యాంబూ మిషన్ కింద ఆ పంట కూడా తీసుకొచ్చి పెట్టడం జరిగింది. అలాగే కూరగాయలు కూడా తీసుకొచ్చి పెట్టడం జరిగింది, షేడ్ నెట్ తీసుకొచ్చి పెట్టడం జరిగింది, డ్రిప్ ఇరిగేషన్ తీసుకొచ్చి పెట్టడం జరిగింది. వీటన్నిటి ద్వారా మనం ఎంత ఖర్చు చేసే దాంట్లో ఎంత తగ్గించవచ్చు, అలాగే ఉత్పత్తి అనేది ఎలా పెంచవచ్చు అనేది చూపించడానికి తీసుకొచ్చారు. కాబట్టి ఈ కార్యక్రమం ఏదైతే ఉందో కొద్దిగా ఇక్కడ వచ్చిన ఎంతమంది నిజంగా సాగు చేస్తున్నారో, మరి ఎంతమంది కవర్ చేస్తున్నారో నాకు తెలియాల్సి ఉంది. ఎందుకంటే ఇక్కడికి వచ్చిన వాళ్ళందరూ కూడా ముందుకు వచ్చిన వాళ్ళందరూ నాకు తెలిసి కౌలుకి ఇచ్చే బ్యాచ్ లాగా ఉన్నారు. వాళ్ళ నిజంగా చేస్తున్న వాళ్ళందరూ హక్కులకు వచ్చిన నా ఉద్దేశం. అయితే మీ అందరినీ కోరేది ఏమిటంటే ఈ కౌలుకి ఇచ్చే వాళ్ళని మీరు వచ్చి చూస్తున్నారు, ఎవరికైతే కౌలుకి ఇచ్చారో వాళ్ళని కూడా తీసుకొచ్చి చూపించే కార్యక్రమం చేయండి. దయచేసి 2-3 రోజులు చూస్తారు కాబట్టి వాళ్ళు తీసుకున్నట్టు ఎంత ఎక్కువ మందిని మీరు ఇక్కడ మొబైలైజ్ చేస్తే వాళ్ళు వచ్చి చూస్తే ఆ విత్తనాల కంపెనీ కానీ ఆ పెస్టిసైడ్ కంపెనీ కానీ ఏమైనా కొత్త వచ్చిన విత్తనాలు అన్ని కూడా నేర్చుకోవచ్చు, తెలుసుకోవచ్చు. దాని ఉద్దేశంతో పెట్టింది. ఇది మేము మైక్ తీసుకొని మీకు మీటింగ్ చెప్పడానికి మిమ్మల్ని ఒక అరగంట సేపు వాయించడానికి కాదు, అలాగే కౌలుకి ఇచ్చే వాళ్ళు వచ్చి మా మీటింగ్ పెట్టడానికి కాదు. నిజంగా పండించే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వారు వచ్చి ఎవరైతే దానిపైన కొద్దిగా పని చేస్తూ ఉన్నారో, కొద్దిగా సైంటిఫిక్ గా పని చేస్తూ ఉన్నారో వారు చెప్పే మాటలు పెట్టడానికి అనేది ఈ కార్యక్రమం పెట్టింది. కాబట్టి 3-4 రోజులు ఉంటుంది కాబట్టి మీరు దయచేసి వాళ్ళని రమ్మని వచ్చి చూడమని చెప్పండి. అలాగే అగ్రికల్చర్ వారికి కోరింది ఏంటంటే, అమ్మ ఇక్కడ పెట్టారు బాగానే ఉంది, ఈ ఒక్క దగ్గరే కాకుండా మిగతా మార్కెట్ యార్డ్ కూడా పెట్టేదానికి ప్రయత్నించండి. మిగతా మార్కెట్ యార్డ్ చాలా ఉన్నాయి కదా, మార్కెట్ యార్డ్ మిగతా వాటిలో కూడా ఈరోజు మేళాలు పెడితే అక్కడ కూడా చూస్తారు. ఇక్కడ అది కూడా అంటే ఈ 30-40 కిలోమీటర్ల రేడియస్ వస్తారు. కానీ ఇప్పుడు బెల్లంకొండ, అమరావతి, వినుకొండ ఇవన్నీ మార్కెట్ యార్డ్ ఉన్నాయి కదా, ఉన్నప్పుడు ఇప్పుడు మార్కెట్ యార్డ్ చాలా మటుకు. తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటలీ న్యూ అవతార్లో జస్ట్ 5 seconds లో కంప్లీట్ న్యూస్. సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్. లైవ్ టీవీ యాప్ వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.